స్టార్ట్ అంటారు. టెక్నికలీ భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి ముగిసింది. బట్ అమెరికా కాలమానం ప్రకారం మరికొద్ది గంటల్లో ముగియబోతుంది. అంటే పాత తుప్పుని వదిలించుకునేందుకు ఓకే, కానీ దాన్ని కొత్త వాటివి తయారు చేసుకోకూడదు, లేకపోతే వినియోగించుకోకూడదు అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. అమెరికన్ ప్రెసిడెంట్ వారు ఏమంటారంటే, గౌరవ ట్రంప్ గారు, అలాంటిది ఏమీ క్లాజ్ లేదు కదా అంటే కొత్త ఆయుధ పోటీకి మళ్ళీ కొత్తగా ఆయుధాలు తయారు చేసి అమ్ముకోవటానికి అమెరికా మళ్ళీ ఎప్పట్లాగే తన వ్యాపార లక్షణాలని, వాణిజ్య వ్యవహారాలని ప్రపంచం ముందు మేనిఫెస్టో చేయబోతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ తులసిరెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నమస్కారం డాక్టర్ తులసిరెడ్డి గారు. అలాగే మనేని కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం. అబ్దుల్ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. మరి కాసేపట్లో సాయికృష్ణ కోట వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మనేని కోటేశ్వరరావు గారు, భారత కాలమానం ప్రకారం అయితే నిన్న రాత్రి ముగిసిపోయింది. వాళ్ళ లెక్కలో వేసుకుంటే మరి కొద్ది గంటల్లో ముగియబోతుంది. ట్రంప్ యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది? మోస్ట్ మ్యావరిక్ అండ్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ దీన్ని మళ్ళీ ఏదైనా రగడ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రోజు ఏదో ఒకటి చేయబోతే ఆయనకు నిద్ర పట్టదు కదా. వాసుదేవన్ గారు, ట్రంప్ కానీ అమెరికా కానీ రగడ చేసేటువంటి ఉద్దేశంలో లేవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే జో బైడెన్ హయాంలోనే వాస్తవానికి ఈ న్యూ స్టార్ట్ అంటారు, అంటే రెండవ ఒప్పందం 2010లో కుదిరినటువంటి ఒప్పందం 10 సంవత్సరాలకి అది కుదిరింది. తర్వాత రెండు దేశాలు స్వచ్ఛందంగా మరొక కొంతకాలాన్ని పొడిగించాయి. ఆ పొడిగించినటువంటి గడువు కూడా మీరు చెప్పినట్టుగా ఇవాళ ముగిస్తా ఉంది. ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ ఒప్పందం గడువు ముగిసిన తర్వాత ప్రపంచంలో నెలకొన్నటువంటి రాజకీయాలు లేకపోతే ఇతరతర అనేక పరిణామాలు చూసినప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మళ్ళా పైచేయి సాధించడానికి లేకపోతే ఎదుటివాడిని నిరోధించడానికి ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఎకానమిస్ట్ వంటి కొన్ని పత్రికలు రాసినటువంటి దాని ప్రకారం ఈ ఒప్పందం గడువు ముగిసిన సమయానికి ప్రయత్న మొత్తంలో దాదాపు 1770 వరకు ఇప్పుడు కంట్రోల్ ఉన్నది, అదుపు చేయాలనేటువంటిది. అటువంటి దాన్ని దాదాపు 4200కు పైగా ఆయుధాలను పెంచుకునేందుకు అమెరికా ప్లాన్ చేస్తుందన్నది వచ్చినటువంటి వార్త. సరే, రష్యా కూడా దానికి అనుగుణంగానే చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అట్ ది సేమ్ టైమ్ చైనా కూడా మేము మాత్రం ఎందుకు వెనుకబడి ఉండాలి, ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మాకు అవసరమైనటువంటి ఉద్దేశంతో చైనా కూడా ఉంది. మొత్తం మీద ఏ దేశమైనా, మొత్తం భారత్ తో సహా అణ్వస్త్రాలు కలిగినటువంటి ప్రతి దేశం కూడా ఉన్నటువంటి వాటికి పదును పెట్టుకోవడానికి, కొత్త వాటిని తయారు చేయడానికి సిద్ధపడుతున్నాయి. పెద్ద మొత్తాల్లో బడ్జెట్లను కూడా కేటాయిస్తున్నాయి. నిజానికి ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిణామం అని చెప్పేసి చెప్పగా తప్ప. రైట్. ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారు దగ్గర. తులసిరెడ్డి గారు, మోస్ట్ అలార్మింగ్ అండ్ కన్సర్న్ ఉన్న పాయింట్ ఇవాళ తెర మీదకి వచ్చింది. మనకి రోజు ఏదో ఒక సమస్యని సృష్టించడానికి ట్రంప్ ఉన్నాడు. ఇవాళ ట్రంప్ కోసం ఆ సమస్య రెడీగా ఉంది, దాన్ని మరింత అగ్రివేట్ చేయడానికి. ఎందుకంటే ఒప్పందం ప్రకారం అయితే పాతవి వదిలించుకోవాలి, మరి కొత్తవి తయారు చేస్తారా? కొత్త వాటి మీద మీ ఇదేంటి, మీ అబ్జర్వేషన్ ఏంటంటే పాతవి తీసేయటం వరకే కదా, కొత్తవి తయారు చేసుకోకూడదని ఏముందని ఆయన అంటున్నారు. బట్ ఇన్ ద గివెన్ సినారియో ఎలా రెస్పాండ్ అవుతుంది అమెరికా? ఒక అమెరికానని కాదు, ఓవరాల్ గా 1945 నాటి ఒక్క ఆటం బాంబు హిరోషిమా మీద వేసిన దానికే దాదాపు 150,000 మంది చనిపోయినారు. ఇంకా అనేక మంది మిగతా జబ్బులతో వాళ్ళు వచ్చి ఇప్పటికీ కోలుకోతున్నారు ఒక్క ఆటం బాంబు. అలాంటిది ఇప్పుడు డిక్లేర్ ప్రకారంగా, అధికారపూర్వకంగా ప్రకటించిన దాని ప్రకారంగా 12,400 అణు వార్ హెడ్స్ ఉన్నాయి. దాంట్లో రష్యా వద్ద 5,580, యుఎస్ఏ దగ్గర 5,225, చైనా 600, ఫ్రాన్స్ 290, యూకే 225, ఇండియా 172, పాకిస్తాన్ 170, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 50. అంటే ఒక్క ఆటం బాంబుతోనే అంత ప్రమాదం జరిగితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటి
ఇవి చాలు ప్రపంచాన్ని వచ్చేసి మొత్తము ఎవరో మరి చదివాను, కేవలం 72 నిమిషాల్లో ఇప్పుడున్నటువంటి ఆయుధాలతో మొత్తం 500 కోట్ల మంది 72 నిమిషాలు చనిపోతారంట. 72 minutes లో 500 కోట్ల మంది, మొత్తం జనాభా ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే 500 కోట్ల మంది 72 నిమిషాలు చనిపోతారంట. మిగతా వాళ్ళకు వచ్చేసి జీవించిన వాళ్ళకు ఆహారం దొరక్క వాళ్ళు చనిపోతారంట. కాబట్టి ఇంకేం కొత్త దీంట్లో ఎవరు గెలిచేది ఉండదు. అమెరికా గెలిచేది ఉండదు, రష్యా గెలిచి ఉండదు, భారత్ గెలిచి ఉండదు, పాకిస్తాన్ గెలిచి ఉండదు. వీడు ముందేస్తాడు, వాడు తర్వాత చేతిలో బాంబు ఉంది, చేతిలో బాంబు వచ్చేసి పెడితే ఈడు వస్తాడు, వచ్చేసి వేస్తే అవతలడు దగ్గర పవర్ఫుల్ అయితే కన్నా వాడు ఇద్దరు చేస్తాడు. కాబట్టి ఇది ప్రపంచం వచ్చేసి వినాశపు అంచుల్లోకి వచ్చింది. ఈ యొక్క సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే నవగ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, అంగారకుడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలో జీవం ఉండే గ్రహం ఒక భూమి అని చెప్పేసి ఇప్పటి వరకు అనుకుంటున్నాము. ఆ భూమి కూడా వచ్చేసి ప్రమాదపు అంచుల్లో మొత్తం ఆదేశం విదేశం కాదు. మన సునీత విలియమ్స్ అంతరిక్షం ఉన్నప్పుడు ఆవిడ చెప్పింది, పైకి పోయి చూస్తే భూమి అనేది ఒక చిన్న కనపడుతుంది, దాంట్లో మళ్ళా సరిహద్దులేంటి, దేశాలేంటి, దాని కొట్టాటలేంటి అని ఆవిడ సునీత విలియమ్స్ చెప్పడం చూస్తే అంతరిక్షంలో చూసినప్పుడు ఇది ఆశ్చర్యం వేస్తుంది, ఈ దేశాల సరిహద్దులేంటి అని. ఆ విధంగా మొత్తము భూగోళమే ఒక ప్రమాదపు అంచుల్లో ఉంది. ఇది ఇంకా పాతవి వచ్చేసి వదిలిపెట్టరు, కొత్తవి వచ్చేసి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆధిపత్య పోటీ ఉన్నంత వరకు, ఈ వాణిజ్య పోటీ ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడోసారి బద్దలైపోతుంది, ఈ యొక్క భూగోళము స్మాష్ అయిపోతుంది. ఇది ఇంకా పిచ్చోని చేతిలో రాయి అనేది మనం ప్రమాదం అంటాం, పిచ్చోని చేతిలో AK-47 ఇంకా ప్రమాదం అంటాం. పిచ్చోని చేతిలో ఆటం బాంబే కాదు, ఇప్పుడు హైడ్రోజన్ బాంబు కూడా ఉంది, ఎంతకంటే పవర్ఫుల్ది. కాబట్టి ఇది ప్రపంచమే ప్రమాద అంచుల్లో ఉంది, భూగోళమే నా అభిప్రాయం. గఫూర్ గారు మీరేమంటారంటే ఒప్పందం అనేది భారత కాలం ప్రకారం మరికొద్ది గంటల్లో భారత కాలం ప్రకారం నిన్న రాత్రి, వాళ్ళ కాలం ప్రకారం మరికొద్ది గంటల్లో ముగియబోతోంది. ఎలా దీనికి సంబంధించి రష్యా ఇప్పటివరకు అమెరికా స్టాండ్ ఏంటనేది క్లియర్ అవుతుంది. ఆయన యాజ్ లాంగ్ యాజ్ ట్రంప్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొండబద్దలు కొట్టినట్టు చండాలమైన మొహం మీద చెప్పేస్తాడు. రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది, చైనా ఏం మాట, చైనా ఏమో సైలెంట్గా ఉంటుంది. అంటే సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుందా చైనా? వాసుదేవన్ గారు, మీకు తులసిరెడ్డి గారికి, కోటేశ్వరరావు గారికి నమస్కారాలండి. అట్లాగే 99 ప్రేక్షకులకు కూడా. సార్, ఈరోజు అణ్వాయుధాల ఒప్పందం యొక్క సమయం ముగియడం అనేటువంటిది మానవ జాతికి ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. ఎందుకంటే ఈ ఒప్పందం వెనకాల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున కదిలారు. ఆ రోజుల్లో యుద్ధాల యొక్క సమస్యలు, దేశాల మధ్య ఉండేటువంటిది, మీరు అణ్వాయుధాలు తగ్గించుకోవాలని ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. దాని ఫలితంగా ఒప్పందం వచ్చింది, అది ముగియబోతుంది. ఇప్పుడుండేటువంటి ప్రపంచ పరిస్థితులు మరొక ఒప్పందాన్ని డిమాండ్ చేసేటట్టుగా లేవు. ఎందుకంటే ట్రంప్ అనేటువంటి వాడు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. ఒక దేశానికి అధ్యక్షుడు కావచ్చు, ఆ దేశం కూడా పవర్ఫుల్ నేషన్. ఇప్పుడు గ్రీన్లాండ్ నాకే కావాలంటాడు, క్యూబాను ఆక్రమించుకుంటా అంటాడు, లేకపోతే చమురు ఎక్కడున్న నాకే కావాలా, వెనిజులా అధ్యక్షుడిని లేపుకొని వస్తాడు, ఇరాన్ మీద దాడి చేస్తా అంటాడు, అంటే ఇండియాకు ఇదిగో ఈ సుంకాలంటాడు. ఈ రకంగా ప్రపంచాన్ని చాలా అస్థిర పరిస్థితిలోకి నెట్టివేసినటువంటి ఒక నియంత లాంటి వ్యక్తి ఈరోజు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నారు. రష్యా అంటే నేను రష్యాను బలపరుస్తున్నాను కాదు, కానీ కొంత రెస్పాన్సిబుల్ ఉంది. యుక్రెయిన్ ఉద్యమంలో కూడా వాళ్ళు చెప్పింది ఏమిటి, అయ్యా మా దేశానికి ప్రమాదకరం లేని పద్ధతిలో ఉక్రెయిన్ భూభాగం అనివ్వండి, లేదా ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండండి, నాటోలో చేరకపోతే మాకు తగాదా లేదు. చైనా తను మిగతా వాళ్ళతో తగాదా ఎక్కడ పెట్టుకోలేదు, ఇండియాతో అక్కడక్కడ సరిహద్దు తగాదాలు ఉన్నాయి తప్ప. అయితే ఈరోజు టెక్నాలజీలో అమెరికాను మించిపోయింది చైనా. అమెరికా సైన్యం కూడా భయపడుతుందేమంటే రష్యాతో కాదు, చైనాతో భయపడుతుంది. ఇటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం ఉండేటువంటి పూర్వరంగంలో ఈ ఒప్పందం కనుక కొనసాగకపోతే కొత్త ఆయుధాలు, అమెరికా ప్రెసిడెంట్ మొన్ననే చెప్పాడండి, మొన్న అంటే ఒక 4 రోజుల కిందట మేము ఆయుధాలు తయారు చేస్తాం మేము అని చెప్పేశాడు ఆయన. వాళ్ళు తయారు చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎవరు రక్షణ వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. సార్, ఈ అణ్వాయుధాల పోటీ పెరిగితే
మానవ జాతి ఇంకా దీంట్లో విజేతలు ఎవరు ఉండరండి, గెలిచిన వాడు ఎవడు ఉండడు. ఎందుకంటే భూమి నాశనం అయిపోయిన తర్వాత గెలిచినవాడు ఓడిపోయినవాడు ఏముంటది. కాబట్టి ప్రపంచం మేల్కొనాలి. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమం లేదా అణ్వాయుధ వ్యతిరేక క్యాంపెయిన్ పెద్ద ఎత్తున వచ్చి అన్ని దేశాల ప్రభుత్వాలను ఒత్తిడి పెరగాలి. అనువాదాలు తయారు చేసుకోవడం మాత్రం ప్రపంచానికి మంచిది. ఇప్పుడు ఇరాన్ దగ్గర మోస్ట్ పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళు అనువాదాన్ని తయారు చేసినారనుకోండి, ఏమవుతుంది? అమెరికా ప్రెసిడెంట్ ఎంత పిచ్చోడో వీళ్ళు కూడా అంతే ఉన్నారు. కాబట్టి చాలా ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచంలో నెలకొని ఉన్నాయి. ఇప్పుడు నాకు నిన్న ఒక వార్త చూశాను నేను, రష్యన్ ప్రెసిడెంట్ ఎన్రిచ్డ్ యురేనియం ఇవ్వమని అడిగారు ఇరాన్. ఏమిటి అంటే మేము కొత్త ఆయుధాలు తయారు చేయాలని. వీళ్ళేమో నిరాకరించారు, లేదు మా కోసం పెట్టుకున్నాం, మేము ఇవ్వము అని. ఇప్పుడు ఆ రకంగా ఎన్రిచ్డ్ యురేనియం అంటే ఇంకా రెడీమేడ్ ఆటం బాంబులు కొత్తవి ఆ రెడీమేడ్ తయారు చేయడానికి చాలా ఉద్రిక్త పరిస్థితులు అండి. మానవ జాతికి ప్రమాదం. ఏ దేశమో ఆ దేశం ఈ దేశం కాదు, మానవ జాతి వినాశనానికి దగ్గరికి వస్తున్నాయి. కాబట్టే ప్రపంచం అంతా మేల్కొనాలి. అన్ని దేశాలు, అందరు ప్రజలు ఈ అణ్వాయుధ పోటీ నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కోటేశ్వరరావు గారు, రెండు అంశాలు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. ఇప్పుడు ప్రావెస్నెస్ ఆఫ్ ఇరాన్ అండ్ ప్రావెస్నెస్ ఆఫ్ చైనా, వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయలేం. ఇరాన్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. సరే, మతపరమైన నియంత చేతుల్లోకి వెళ్ళిన అతను కూడా మనతో మర్యాదైన రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఖమేనీ కూడా, మనం ఆయన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యవహారం ఛాందస్వాదం అన్ని తనకి పరిమితం చేసుకున్నాడు, తన ప్రాంతానికి పరిమితం చేసుకున్నాడు. అండ్ అడ్వాన్స్డ్గా టెక్నాలజీ విషయంలో కానీ, మెడికల్ కాలేజీల విషయంలో కానీ, వైద్య పరిశోధనల విషయంలో కానీ, సాంకేతిక పరిశోధనల విషయంలో కానీ ఇరాన్ ఎవరికి తక్కువ లేదు. ఈ అభివృద్ధి చెందాము అని గప్పాలు కొట్టుకుంటున్న ఏ దేశంతోనూ ఇరాన్ తక్కువ లేదు. మోస్ట్ అడ్వాన్స్డ్. ఓ పక్క చైనా, మనం ఎక్కాల్సిన బస్సు మర్చిపోతే చైనా వాళ్ళు ఎక్కి 30 ఏళ్ళ క్రితమే దాన్ని ఎక్కి ముందరెళ్ళారు. ఇవాళ వాళ్ళని అందుకోవటం అనేది నిస్సందేహంగా మాట్లాడుకోవాలండి. శత్రు పరంగా ఉండే భేదాలు వేరు, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ గొప్పతనాన్ని మనం అభినందించి తీరాల్సిందే. వాళ్ళు జుడిషియస్గా ఉంటే తప్పించి ఏషియన్ కాంటినెంట్లో ఏంటిది అస్థిరత అనేది అడ్రస్ చేయడం సాధ్యం కాదు. బట్ వాళ్ళు మాట్లాడట్లా, చైనా మాట్లాడట్లేదు. రష్యా ఇందాక గఫూర్ గారు అన్నట్టు జనరస్గా ఉంది, జుడిషియస్గానే ఉంది రష్యా. ఇక్కడ వాళ్ళని వెనకేసుకు రావట్లేదు ఆయన మాటలు చెప్పాలంటే. బట్ అదే జనరాసిటీని చైనా మరి ప్రకటించే అవకాశం ఉంది. ట్రంప్ని వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు మీరు మ్యావరిక్ పర్సన్ తోటి గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు. ఇప్పుడు అణ్వస్త్రాలను తాముగా ముందు ప్రయోగించము అని చెప్పేసి నాటి సోవియట్ యూనియన్ ప్రకటించింది. ఆ తర్వాత దాని కొనసాగింపుగా రష్యా ప్రకటించింది, చైనా ప్రకటించింది. అమెరికా మాత్రం ప్రకటించడానికి సిద్ధంగా లేదు. ఎందుకని అంటే అది దానికి ఆప్షన్స్ అట్టిపెట్టుతుంది. ఆ విధంగా ఆప్షన్స్ అట్టిపెట్టుకున్న తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా కానీ తమ ఆప్షన్స్ ని ఎందుకు వదులుకోవాలి అనేటువంటి ప్రశ్న సహజంగా వస్తుంది. ఉదాహరణకు మన దేశం గురించి మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం అవసరం. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం NPT అంటాం. దాని మీద సంతకం చేయడానికి మన దేశం గతంలోనే తిరస్కరించింది. ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు మన వైఖరి అదే, మనం దానికే కట్టుబడి ఉన్నాం. మేము సంతకం చేయము. అణ్వాయుధాలను తయారు చేసుకునేటువంటి హక్కు మా ఆత్మరక్షణ కోసం, అది మా హక్కు, దాన్ని మేము తాకట్టు పెట్టామని చెప్పేసి భారతదేశం విదేశాంగ విధానంలో స్పష్టం చేస్తాం. మరి ఎందుకు చేరలేదు, మిగిలిన దేశాలు చేరాయి కదా అనేటువంటి ప్రశ్న దానికి అర్థం లేదు. అదేవిధంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో ఇరాన్ భాగస్వామి. మన మీడియాలో కానీ లేకపోతే అనేక మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే అది మొట్టమొదటి చేరినటువంటి దేశాల్లో అదొకటి. ఆ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆ ఇరాన్ పట్ల అమెరికా వహించినటువంటి శత్రుపూరిత వైఖరి కారణంగా మీరు ఈ విధంగా మా దేశం మీద దాడి చేస్తున్నారు, మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, అందుకని మేము ఈ ఒప్పందానికి ఎందుకు కట్టుబడి ఉండాలి, మేము కూడా మా ఆయుధాలను మేము తయారు చేసుకుంటామని చెప్పిన తర్వాత అసలు తగాదం మొదలైంది. ఇదే ట్రంప్ హయాంలో
మరి ఏకపక్షంగా ఇరాన్ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే, అంటే ప్రపంచ మీడియాలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు ఒక 2 నెలల సమయంలో అణుబాంబులు తయారు చేయగలరు. ఆ తయారు చేసినటువంటి అణుబాంబుని మళ్ళా ముక్కలుగా విడదీసి ఎక్కడ ప్రయోగించాలనుకుంటే అక్కడికి తరలించేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి సైమల్టేనియస్ గా ఉన్నాయి. అది తెలిసే అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది లాస్ట్ ఇయర్ అనేటువంటిది. దాని అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి ఉంటుంది అనేటువంటి వార్త. ఇప్పటికే అదే స్థితి, ఆ తర్వాత కొనసాగుతా ఉంది. ఇప్పటికే అదే స్థితి. ఇక చైనా విషయానికి వస్తే, ఎందుకు చైనా రిఫ్యూజ్ చేస్తా ఉంది? ఈ స్టార్ట్ ఒప్పందం, మొదటి ఒప్పందం 2002లో కుదిరింది. ఆ 2002లో కుదిరినప్పుడు చైనా దగ్గర ఇవాళ ఉన్నటువంటి 600 అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అనఫిషియల్ అంచనాలు మాత్రమే. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు ఏ దేశం దగ్గరైనా. ఎందుకంటే ఏ దేశం కూడా నా దగ్గర ఇన్ని ఉన్నాయని చెప్పేసి ఎవరు చూపించుకోరు మార్కెట్ లో. అది ఒకటి. అప్పుడు చాలా తక్కువ అన్నమాట వాస్తవం. అందుకని అమెరికా, అదేవిధంగా సోవియట్ యూనియన్ నాటి రష్యా, వీళ్ళందరూ కూడా పోటీ పడి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, మా మీద దాడి చేస్తే మా పరిస్థితి ఏమిటి? అందుకని మేము దానిలో చేరం, మేము కూడా అటువంటి హక్కును అడ్డుపెట్టుకుంటామని చెప్పేసి ఆనాడు చైనా తిరస్కరించింది. ఆ వైఖరి ఇప్పటికీ కొనసాగుతా ఉంది. రెండోది తైవాన్ సమస్య. తమ అంతర్భాగంగా ఉండి తిరుగుబాటు రాష్ట్రంగా ఉన్నటువంటి తైవాన్ ని ఒక దేశంగా పరిగణించి అమెరికా పెద్ద మొత్తంలో ఆధునికమైనటువంటి ఆయుధాలన్నీ కూడా అందించి మా మీద దాడి చేయడానికో లేకపోతే ఇతరత్ర అవసరాలకు చేస్తా ఉంది. అటువంటి అమెరికాతోటి మేము అణ్వాయుధాల నిరోధక ఒప్పందాన్ని మేము ఎట్లా చేసుకుంటామని చెప్పేసి 2024లో కూడా మీరు తైవాన్ ని వదిలేయాలి, లేకపోయేట్లయితే మేము మీతో ఇటువంటి వాటిని చేసుకోమని చెప్పేసి ఇట్లా అనేకమైనటువంటి కారణాలు చైనాకు ఉండేటువంటి కారణాలు చైనా. అందుకని చైనా అనేటువంటిది తన యొక్క సత్తాను నిలుపుకోవడానికి లేదా పెంచుకోవడానికి అవసరమైనటువంటి ఆప్షన్స్ అట్టు పెట్టుకుంది. మన దేశం ఎట్లాగైతే ఎన్పిటి మీద సంతకానికి నిరాకరించిందో చైనా కూడా అంతే. అయితే చైనా ఎన్పిటి మీద సంతకం చేసింది. ఇప్పుడు ఎన్పిటితో వచ్చిన సమస్య ఏంటంటే, సంతకం చేసినటువంటి దేశాలకు ఒక న్యాయం, చేయనటువంటి దేశాలకి ఒక న్యాయం. అది కూడా సరైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఒప్పందం కాదనేటువంటి విమర్శ. అందుకని ఎన్పిటి సంతకం చేసినా గానీ వాళ్ళు ఆయుధాలకు పదును పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అసలు మనలాంటి దేశాలు ఎన్పిటిలో చేరితే అసలు ఆయుధాలు తయారు చేయకూడదు. ఇది వివక్ష. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ స్టార్ట్ ఒప్పందం నాటికి అమెరికాకి ఒక రష్యానే ప్రధానమైనటువంటి పోటీదారు. కానీ ఈ 25 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు వీటన్నిటిని చూస్తే ఇవాళ చైనా కూడా అమెరికాకి తగ్గకుండా లేదా రష్యాకి తగ్గకుండా ఆ బాటలో నడుస్తోంది, క్రమంగా పెంచుకుంటుపోతారు. ఇది గనక లేకపోయేట్లయితే ప్రపంచాన్ని మరింతగా అమెరికా బెదిరించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక థియరీ. అది వాస్తవం కాదా అంటే ఒక విధంగా వాస్తవం. మిగిలినటువంటి దేశాలు, మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు రెండో ప్రపంచ యుద్ధంలో 2 బాంబులు వేసి నాశనం చేసినటువంటి అమెరికా ఆ రోజు నిజానికి జపాన్ మీద బాంబులు వేయాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని భయపెట్టడానికి, మా దగ్గర ఇలాంటి ప్రమాదకరమైన బాంబులు ఉన్నాయని భయపెట్టడానికి చేసిన తర్వాత మాత్రమే నాటి సోవియట్ యూనియన్ కానీ లేకపోతే మిగిలినటువంటి దేశాలు కానీ అణు బాంబులు తయారు చేస్తారు. అందుకని ఒక డిటరెంట్ గా ఇవాళ ఉన్నాయనేటువంటిది మనం చూడాలి. ఇటువంటి స్థితిలో మరి ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంస్థలు కావచ్చు, అసలు అవి పనిచేయట్లేదు. దీని గురించి ఎక్కడైనా ఒక చర్చ ప్రారంభించాలంటే కనీసం చర్చను కూడా ప్రారంభించలేదు. అది విషాదకరం. ఆందోళన. సార్, అంటే మీరు ఇంకా నమ్ముతున్నారా సార్ ఐక్యరాజ్య సమితి అనేది జీవించే ఉన్నదని? కనీసం కాఫీ క్లబ్ గా మారింది. నేను ఏమంటున్నానంటే కాఫీ క్లబ్ లో ఎవరు డిస్కషన్ అన్నా ప్రారంభించాలి కదా. కాఫీ కూడా తాగట్లేదు కదా, వెళ్ళటం కదా ఎవరు. కనీసం కూర్చొని కప్పు కాఫీ తాగడం కూడా కోటేశ్వరరావు గారు కనీసం ఉన్నంతలో అదే కనుక ఉనికిలో ఉన్నది. కనీసం ఎవరో ఒకళ్ళు ప్రారంభించాలి కదా. ఈవెన్ భారత్ అయినా చొరవ తీసుకోవచ్చు. ఏం చేద్దాం, దీన్ని మనం దానిలో చేస్తామా లేదా
మన ఆప్షన్స్ మనకు ఉంటాయి. కానీ ఒక ప్రధాన పాత్ర పోషించాలని, భారత్ కూడా ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తుంటారు కదా, అదేం తప్పేం కదా. ఎందుకని మన దేశం అయినా ఎందుకని చొరవ తీసుకోవట్లేదు? దీన్ని ఎట్లా చేద్దాం? అది మా స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వర్తించేటువంటి నిబంధనలు ఎలా ఉండాలి, లేదా అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి వాళ్ళకి వర్తించే నిబంధనలు ఎలా ఉండాలి అనేటువంటి చర్చ మన దేశంలో ప్రారంభించాలి కదా. ఎవరు ప్రారంభించారు? అందుకని ఇది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాల్సి వస్తుంది. డాక్టర్ తులసిరెడ్డి గారు, ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకంటే? ప్రపంచ అణ్వాయుధాల్లో 87% అమెరికా రష్యాల దగ్గరే ఉన్నాయి. సో వాళ్ళిద్దరు ఇనిషియేషన్ తీసుకోవాలి. రష్యా తీసుకుంటుంది. రష్యా కొంచెం ఎవరైనా చెబితే వినే రకమే. చైనాని కూడా కన్విన్స్ చేసి తీసుకురావచ్చు. బట్ ఈ ట్రంపరితనం ఉన్న ట్రంప్ని ఎలా కంట్రోల్ చేయటం? ఎందుకంటే ఇప్పుడు ఆయన డెసిషనే చాలా కీలకంగా మారబోతోంది. ఎవరు ఆయన మీద ఒత్తిడి చేయగలరు? మనం వచ్చేసి ఆ దేవుడు చేయాల్సిందే వచ్చేసి మనకు తెలియని శక్తి, ఆ శక్తి ఏదన్నా ఉంటే ఆ శక్తి చేయాల్సింది ఒకరు వచ్చేసి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈఎన్ఓకి దిక్కు లేదు, ఐక్యరాష్ట్రంకి దిక్కు లేని పరిస్థితి. అప్పుడు ఎన్పిటికి ఐక్యరాష్ట్రం దిక్కు, ఎన్పిటిని ఎవరు చేస్తారు? ఆల్రెడీ వచ్చేసి నాకు తెలిసి కొత్త ఆయుధాలు అవసరం లేదు, ఉన్న ఆయుధాలు చాలు. ప్రపంచాన్ని అనేక సార్లు భస్మీపటం చేసడానికి ఉన్న ఆయుధాలు చాలు, కొత్త ఏం అవసరం లేదని నా అభిప్రాయం. ఇక్కడ ప్రతి దేశం ఏంటి, ఆత్మరక్షణ కోసం అంటది. ఆయుధాలు అనేటి ఆత్మరక్షణ కోసము, తర్వాత ఆధిపత్యం కోసం. ముందు ఆత్మరక్షణ కోసం అనేది వస్తుంది. ఆత్మరక్షణ అది తొండముదిరి ఊసర వెళ్ళినట్లు ఆత్మరక్షణ క్రమేణా పోయి ఆధిపత్యం. ఆ విధంగా వచ్చేసి ఈ పోరు ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. మానవుని నైజం వచ్చేసి వాడు వచ్చేసి స్వార్థపరుడు మానవుడు. దేశం కూడా కాదు ఇక్కడ, ఆ దేశానికి నాయకత్వం వహించే నాయకుని బట్టి కూడా ఆధారపడుతుంది. దేశం అని మనము దేశంలోని అందరి పౌరులు మనం వచ్చేసి కట్టలేం, కానీ ఉన్నంతలో నాయకుని బట్టి మన దేశం కూడా వస్తుంది. కాబట్టి చేతిలో ఆయుధం లేకుంటే వేరు, కానీ చేతిలో ఆయుధం ఉన్న తర్వాత ఆ యొక్క మనిషి ప్రవర్తన బట్టి, ఆ ప్రవర్తన పరిస్థితి బట్టి ఉంటుంది. వాడు వీలైనంత వరకు భయపడేయాలని చూస్తాడు ముందు. ఇంకా లేదు భయపడే స్థాయికి పోయింది, మించి వచ్చింది అనుకున్నప్పుడు ప్రయోగిస్తాడు. కాబట్టి ఆయుధం ఉండడమే ప్రమాదం తప్ప ఉన్న ఆయుధాలతోనే అయిపోతుంది. మనము ద్వాపరయుగం ఏ విధంగా అంతమైందో, ఆగ్రహిక ఆ పక్క 11 అక్షౌహిణులు, ఈ పక్క 7 అక్షౌహిణులు, మొత్తము అప్పుడే వచ్చేసి 44 లక్షల మంది చనిపోయినారని ద్వాపరయుగంలో. ఆ పక్క ఈ పక్క చూస్తే కౌరవుల పక్క మిగిలింది 3, అశ్వత్థామ, కృపాచార్యుడు, కుతూర్మ. ఈ పక్క పాండవుల పక్క మిగిలింది 8 మంది. పాండవులు 5 మంది, కృష్ణుడు, సాత్యకి, యుయుషుడు. కాబట్టి ఆ విధంగా ప్రపంచం వచ్చేసి మళ్ళా కలియుగం అంతమా లేకుంటే భూగోళం అంతమా అనే స్థాయికి వచ్చిందేమో అనిపిస్తుంది. అది ఎవరి చేతిలో లేదేమో అనిపిస్తుంది వచ్చేసి. ఇంకా ఐక్యరాష్ట్రంకి దిక్కు లేనప్పుడు ఇంకా ట్రంప్ లాంటి నాయకులు ప్రపంచ అగ్రదేశానికి ఆధిపత్యం వహిస్తా ఉన్నప్పుడు మిగతా చోట్ల వాళ్ళ ఆత్మరక్షణ కోసం కొందరు, అది మిగతా తర్వాత ఆధిపత్యం కోసం కొందరు. ఇది ఇంకా విధిరా మనం వచ్చేసి మానవుడిగా ఏమి చేయలేని స్థాయికి పోయినామో అనిపిస్తుంది. ఇది ఇంకా ప్రకృతి ఏమైనా చేయాల్సిందే కానీ, అతీత శక్తి చేయాల్సిందే కానీ, మానవుడు ఏం చేసడానికి లేదే స్థాయికి పోయిందేమో అనిపిస్తుంది. గఫూర్ గారు, నిజంగా ఆ స్థితికి వెళ్ళిపోయిందండి. ఎవరు అడ్రస్ చేయలేనంతటి ఒక డ్యామేజ్, ఇర్రిపేరబుల్ డ్యామేజ్లోకి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి. నేను అట్లా భావించడం లేదండి. ఎందుకంటే ఎవడైనా బతకాలని కోరుకుంటాడు. ఇప్పుడు అణు ఆయుధాల ప్రయోగం జరిగితే అమెరికా సుఖంగా ఉంటుందా? అమెరికా క్షేమంగా ఉంటుందండి? అణు ఆయుధాలు ఇంతకుముందు ఎవరి దగ్గర లేనప్పుడు వాళ్ళు వేశారు, లిటిల్ బాయ్ లేకుంటే ఫ్యాట్ బాయ్ ఏదో పేరుతో వేశారు హిరోషిమా నాగసాకి మీద. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ అణు ఆయుధాలు ప్రయోగించినా వెంటనే ఆ దేశం మీద అణు ఆయుధాలు పడతాయని అందరికీ తెలుసు. కాబట్టి ఒక ఆ వాతావరణము ఈ అణు ఆయుధ పోటీకి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల్లో చర్చకు రావాలండి. ప్రపంచ శాంతి సంఘాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. ఈ ప్రపంచ శాంతి సంఘాలు కానీ ఇప్పుడు భద్రతా సమితి కూడా, ఐక్యరాజ్య సమితి చచ్చిపోయింది బతికిందా అంటే అది ఇంకా ఉనికిలో ఉంది. మొన్ననే భద్రతా సంఘం సమావేశం జరిగింది. దాంట్లో చైనా వాళ్ళు చెప్పారు, మీ బలం మీద మీకు అహంకారం ఉంది, మీ ఆయుధ అహంకారాన్ని తెంచివే శక్తి మాకుంది. మీరు కనుక ఇరాన్ మీద దాడి చేస్తే మీ శక్తిని తేల్చేస్తాం మేము అన్నారు ఓపెన్ గా భద్రతా సంస్థ చైనా వాళ్ళు. కాబట్టి వాతావరణం ఇంకా అంత ప్రమాదకరంలోకి వెళ్ళిపోయింది, మనం ఏం చేయలేమని కాదు. కానీ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజానీకం కనుక ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రపంచంలో శాంతి సంఘాలన్నీ కనుక అన్ని దేశాలు
అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉంది మన దేశంలో. ఇటువంటి ఈ ఇండియాలో ఉండే ప్రజలు, చైనాలో కూడా ప్రజలు ఉన్నారు, మిగతా దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే సార్ ఈ యుద్ధాలకు మూల కారణం ఏమిటి? యుద్ధాలకు మూల కారణం పాత కాలంలో రాజకాంక్ష ఆధిపత్యం. ఇప్పుడు మూల కారణం ఏమిటి? సంపద. ఎందుకు ముదురుని తీసుకొని పోయినాడు? వెనిజులాను బెదిరించుకొని ఆయుధ తీసుకోవాలా? ఎందుకు మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ అంతా అమెరికా చేతుల్లో ఎందుకు పెట్టుకున్నాడు? ఆయిల్. ఇప్పుడు గ్రీన్లాండ్ ఎందుకు కావాలంటున్నాడు? రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ రకంగా సంపద, ఇతర దేశాల సంపదను కొల్లగొట్టాలనేటువంటి భావన ఇది ప్రమాదకరమైంది. దాంతోనే యుద్ధాలు వచ్చాయి. కాబట్టి యుద్ధాలకు వ్యతిరేకంగా మరొక క్యాంపెయిన్ ప్రపంచంలో కనుక జరిగితే ప్రపంచ ప్రజల ఒత్తిడి, ఇప్పుడు పాలస్తీనా యుద్ధం ఎందుకు ఆగింది సార్? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కదిలారు. కాబట్టే అదే ఇజ్రాయిల్ తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. అందుకోసం నా పాయింట్ ఏంటంటే ఈ శాంతి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా బయలుదేరాలి. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా ఇతర దేశాల దురాక్రమణకు తలపడితే ఖబర్దార్ అనేటువంటి హెచ్చరిక కావాలి. అమెరికాలో కూడా ఈ ప్రయత్నం జరగాలి. అమెరికాలో నో కింగ్ మూవ్మెంట్ జరుగుతుంది, అది చాలదు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నో, కొత్తగా మళ్ళీ ఆయుధాలు తయారు చేయడానికి మేము ఒప్పుకోము అనేటువంటి ఒక మూమెంట్ కనుక తీసుకుని రాగలిగితే అమెరికా ప్రజలు కూడా చాలా చైతన్యవంతులండి. ప్రజలేమో అమాయకులు కాదు, ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏదో ఊరికే అధికార మదంతో ఉంటారని కూడా అనుకోలేము. వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ట్రంప్ మళ్ళా తిరిగి ఎన్నిక కాదు, కాబట్టి అన్ని దేశాల ప్రజానీకంలో మరి ఎవరు పూనుకోవాలా అనేది చూడాలా. శాంతి సంఘాలు కనుక కదిలితే ఒక ఒత్తిడి వస్తుందండి ప్రభుత్వాలు. రైట్. దాంతోపాటు ఇంకొక మేజర్ డెవలప్మెంట్ అండి నిన్న చోటు చేసుకుంది. లిబియా ఒకప్పటి చీఫ్ గడాఫీ కొడుకుని కాల్చి చంపారు. వాస్తవంగా అమెరికా ఏది లిబియా చీఫ్ని, గడాఫీని ఒక విలన్ లాగా ప్రపంచానికి చూపించింది. ఓకే, దాంట్లో కొంతమేరకు 20% వాస్తవం ఉండొచ్చేమో, కానీ సంస్కరణలకు ఆద్యుడు ఆయన అక్కడ గడాఫీ. లిబరలైజ్ చేసి వ్యవస్థలనేదో అది ఒక ఇస్లామిక్ నేషన్ అయినప్పటికీ కూడా ఆయన కొడుకు కూడా, ఇప్పుడు మన కాల్చి చంపిన కొడుకు, ఆయన కూడా సంస్కరణలు తీసుకొచ్చిన వాడే. సరే, నియంత్రణకి సహజసిద్ధంగా ఉండే కొన్ని లక్షణాలు ఆయన వస్తే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతన్ని చంపటం అనేది ఒక కైండ్ ఆఫ్ అన్రెస్ట్ ఆ ప్రాంతంలో తీసుకురావటం, మళ్ళీ అక్కడి నుంచి, అంటే దీని వెనకాల ఖచ్చితంగా డీప్ స్టేట్ ఉంది. 4 సాయుధ దుండగులు వచ్చి ఆయన కాల్చి చంపారు అంటే డీప్ స్టేట్ ఉంటుంది. ఈ పరిణామాలన్నీ ఏంటంటే ఒకవైపు సమస్య తగ్గుతోంది అనుకుంటున్న క్రమంలో రెండో వైపు లేపటానికి అమెరికా కూడా దీని వెనకాల ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అమెరికాతో పాటు డీప్ స్టేట్, లేకపోతే డీప్ స్టేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అమెరికా? నేనండి ఇప్పుడు సార్ నేను ఒకప్పుడు ఇరాక్ పోయినాను సార్. సద్దాం హుసేన్ ను మనం ఎంతనో విమర్శించచ్చు, కానీ ఇరాక్ యొక్క డెవలప్మెంట్ చూసినప్పుడు మాకు అనిపించింది, అద్భుతం అనిపించింది ఆ రోజుల్లో, ఎప్పుడో 30 years కిందట. అట్లాగే లిబియా కూడా తన ఆయిల్ సంపదంతా దేశ ప్రజల యొక్క సౌభాగ్యానికి వినియోగించిన గడాఫీ అండి. సరే, అతనిలో లోపాలు ఉందని మనం సమర్థించడం లేదు. ఇప్పుడు బాగా సమున్నతంగా ఉండేటువంటి అమెరికాలో ప్రజల పరిస్థితి అంతా ఏం మెరుగ్గా లేదు. అందుకోసం సంపదను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎవడేం చేసినా కానీ మనం ఆ మేరకు మనం అంగీకరించాలి. ఇప్పుడు గడాఫీ కొడుకు కానీ వాళ్ళు లిబియా ఆధిపత్యం ఇంకో చేతిలో పోకూడదు, లిబియా సంపద లిబియాకు చెందాలి అనేటువంటిది. అట్లా చేస్తున్నటువంటి దాన్ని అమెరికా సహించదండి. అమెరికా ఎక్కడ సహించదు. కాబట్టే ఈ కాల్పులు జరిగినా ఏం జరిగినా వెనక అమెరికా లేకుండా, వాళ్ళ ఏజెంట్స్ లేకుండా, ఇజ్రాయెల్ ఏజెంట్స్ లేకుండా ఆ ప్రాంతంలో ఏమి జరగదు. కాబట్టి ఇది రెచ్చగొట్టడం, ఆక్రమించుకోవడానికి సన్నాహం చేయడం, ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తత రేపు ఇరాన్ అమెరికా సంఘర్షణ ఏమవుతుందో దాన్ని బట్టి మిగతా దేశాల స్టెబిలైజేషన్ ఎట్లుంటుందని చూడాలి మనం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద అప్పుడు కాదు ఇప్పుడు దాడి చేస్తానని ఆగిపోయినాడు. ఎందుకంటే చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు మొత్తం తమ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినారు. ఇప్పుడు అయితే ఇది అట్లే ఆగిపోతాడని కూడా లేదు. ఈ పిచ్చోడు ఎప్పుడేం చేస్తాడో చెప్పలేము. అందుకోసమే మధ్యప్రాచ్యంలో ఒక సుస్థిత రావాలంటే అమెరికాకు ఎదురు నిలిచేటువంటి శక్తి డెవలప్ అయితే తప్ప ఆ ప్రాంతంలో శాంతి ఉండదండి.
గఫూర్ గారి మాటల్ని బట్టి చూస్తే కోటేశ్వరరావు గారు, మనం రెండు ప్రధానమైన దేశాలు, మనం వాటిని ఇగ్నోర్ చేయాలి. రెండేంటి మూడండి, ఇరాన్, ఇరాక్, లిబియా. వాళ్ళు సంస్కరణవాదులండి. అంటే మనం ఆ రోజున మీడియా ఆ రోజు చేసిన ప్రచారంలో వాళ్ళని ఏదో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని విలన్స్ లాగాను లేకపోతే నియంతలాగాను చూసాం. సద్దాం హుస్సేన్ యాజ్ రైట్లీ సెడ్ బై గఫూర్ గారు, ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఆయన ఆ సంపద ఆ దేశానికి ఉపయోగపడాలని భావించాడు. నియంత్రణకు సహజసిద్ధంగా ఉండే కొన్ని అవలక్షణాలు ఆయనకు ఉండొచ్చు కాక కాల్చి చంపారు. ఈయన్ని కాల్చి చంపారు గడాఫీని. ఇవాళ ఆయన కొడుకుని కాల్చి చంపారు. సో ఈ పరిణామాలు అంత మనం వెల్కమింగ్ డెవలప్మెంట్స్ అయితే కాదు. ఎక్కడో చోట వీటికి పులి స్టాప్ పెట్టాలి. ఇవాళ అణ్వాయుధాల పోటీ దగ్గర నుంచి ఈ సబ్జెక్టులోకి వచ్చామంటే కారణం ఏంటంటే దీని నుంచి దృష్టి మరల్చడానికి అలాంటి కార్యక్రమాలు చేస్తుంది డీప్ స్టేట్. రేపొద్దున ఈ ప్రమాదం ఇంకో దేశంలో ఉండొచ్చు అంటాను. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక దేశంలో నియంతలు లేకపోతే ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఎవరు ఉండాలి ఏమిటి అనేటువంటిది ఆయా దేశాల్లో ఉన్నటువంటి జనం నిర్ణయించుకోవాలి. బయట వాడు ఎవడో వచ్చి మీ దేశంలో ఉన్నటువంటి పాలకుడు నియంత లేకపోతే మీ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ప్రజాస్వామికవాది అని సర్టిఫికెట్లు ఇవ్వడానికి అమెరికా కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు? అందుకని అది వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు ఏమి ప్రోగ్రెసివ్ అనో లేకపోతే ప్రజా ఉద్యమాలని సాగిస్తారనే కాదు, వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులను అణిచివేస్తున్నారు. పురోగామి భావజాలం ఉన్నటువంటి ప్రతి వాళ్ళని అణిచివేస్తున్నారు. కానీ ఎందుకని ఇరాన్ మీద దాడిని ప్రయత్నాలను కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఖండిస్తున్నాయంటే అక్కడ అంతర్గత విధానాలను సమర్థించడం కాదు. అక్కడ ఆ పేరుతోటి రేపు ప్రపంచంలో ఏ దేశం మీదైనా అమెరికా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇరాన్ విషయంలో కావచ్చు చేస్తున్నారు. అందుకని గడాఫీ విషయంలో కావచ్చు, ఇరాక్ విషయంలో కావచ్చు, ఇరాన్ విషయంలో కావచ్చు, వీటన్నిటిలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే అమెరికాను వ్యతిరేకించేటువంటి శక్తులు ఎవరు అధికారంలో ఉండకూడదు ఏ దేశంలో. ఇది గడాఫీ చేసింది అదే, సద్దాం హుస్సేన్ చేసింది అదే, ఎప్పుడు ఇరాన్ పాలకులు చేస్తుంది అదే. ఎవరిచ్చాడు